పొద్దున్నే మా ఇంట్లో ఈ రోజు 2 వింతలు జరిగినాయండి. మొదటి వింత పిల్లలు ఈ రోజు తొందరగా నిద్రలేచి నేను చెప్పకుండానే ఫ్రెష్ అప్ అయ్యి నేను పూజ చేస్తుండగా నా వెనక నుంచొని అమ్మ మేము పూజ చేస్తామన్నారు. వాళ్ళకొకటే చెప్పాను. నేను చేసే పూజ దేవుడిని ఇబ్బంది పెట్టకుండా చేసేది. మీరు కోరికలు ఎన్నైనా చెప్పుకోండి. దేవుడి దగ్గర నీట్‌గా ఉంచాలి. ఆయిల్ దొల్లించటం, అగ్గిపుల్లలు ఎక్కడంటే అక్కడ వేయటం, ధూపం, కర్పూరం దేవుని ముఖానికి దగ్గరగా పెట్టకూడదని చెప్పాను. కొంతమంది ఇంట్లో అయితే అండి దేవుని గది దేవుని ఫోటోస్‌కి నల్లగా మసి పట్టుకొని ఉంటది. అంతగా పూజలు చేస్తారు. అది వేలు పెట్టి తుడిస్తే తెలిసిద్దండి. నల్లగా చేతులకి మసి అంటుకొని ఉంటది. పూజ చేస్తామన్నందుకు ఇన్ని రూల్స్ చెప్పావెందుకమ్మా అన్నారు. శుభ్రంగా ఉండటమే కాదు దేవుని దగ్గర కూడా శుభ్రంగా ఉంచాలి. ఇంతకీ వీళ్ళు ఎందుకు తొందరగా లేచారో చెప్పలేదు కదా. ఈ రోజు నుండి వాళ్ళకి ఎగ్జామ్స్ అండి. దేవుని బ్లెస్సింగ్స్, అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని వెళ్లారు స్కూల్ కి. చదవని చదవకపోని వీళ్ళు చేసే ఈ మంచి పని నలుగురికి చెప్పాలనిపించింది. రెండో వింత ఏంటంటే అటు పుల్ల తీసి ఇటు పెట్టని మా ఆయన నా కోసం మంచి నీళ్లు పెట్టి పైకి తెచ్చి పెట్టారు. నీళ్లు పట్టేటప్పుడు వీడియో తీద్దామంటే ఇంకోసారి తాగడానికి ఒక గ్లాస్ నీళ్లు కూడా నాకు ఇవ్వరు. ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు వీడియో తీశాను. మా పిల్లలు చూడండి ఆఫ్టర్ స్కూల్స్ కదా ఆడుకోవడానికి హౌస్ ఎలా అరేంజ్ చేసుకున్నారు. ఈ రోజు నుండి అందరి పిల్లలు ఆఫ్టర్నూన్ ఇంట్లోనే ఉంటారు కదా. సెల్ ఫోన్ కి టీవీలకి దూరంగా ఉంచి ఆడుకోమని చెప్పండి. ఆ డేంజర్ వాటికి పిల్లలు ఎంత దూరంగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు అంత బాగుంటుంది. ఎందుకో హస్బెండ్స్ అందరికి ఒక చిన్న మాట చెప్పాలనిపిస్తుంది. మీతో కడదాకా మీ తల్లిదండ్రులు కానీ మీ పిల్లలు కానీ ఎవరు తోడు ఉండరు. మీరు చేసుకున్న మీ భార్య మాత్రమే మీకు తోడుగా ఉంటుంది. అలాంటి భార్యను అర్థం చేసుకొని మంచిగా చూసుకోండి.